లేదమ్మా, నాకు భయంగా ఉంది. నిన్నేమన్నా చేస్తాడేమో. నేను వచ్చేస్తానమ్మా. నన్ను చంపినా సరే నువ్వు రావడానికి వీల్లేదు. చెప్తే అర్థం కావట్లేదా? అమ్మకేం కాదులేమ్మా, చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా. నువ్వు మాత్రం బయటికి రావద్దు. మృదులా, మీ నాన్నని ఒక మామూలు మనిషిలా చేసి నీ ఎదురుగా నిలబెట్టే పూచి నాది, సరేనా? అది కాదు నాన్న. నా మాట వింటావు కదమ్మా? వింటాను నాన్న. జాగ్రత్తమ్మా. మామయ్య మాట ఇచ్చాడు కదా, ఎలాగైనా మీ నాన్నని మార్చేస్తాడు, సరేనా? డాక్టర్ గురవయ్యతో మాట్లాడాను. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అన్నారు. మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే సార్. వాచ్మెన్, నువ్వు వీళ్ళకి సహాయం చేయి. ఓకే సార్. జాగ్రత్త. ఏం కాదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఒక వారం రోజులు ట్రీట్మెంట్ ఇప్పించి అలాగే కౌన్సిలింగ్ కూడా ఇప్పించి మీ ఆయన మందు జోలికి వెళ్లకుండా చేస్తాను, సరేనా? ఈ తాగుబోతులు పట్టించుకుని కనిపించకుండా పోయిన మృదుల గురించి అస్సలు ఆలోచించట్లేదంటే అది ఎక్కడో సేఫ్గా ఉంది. అందుకే వీళ్ళంతా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఆ మృదుల ఎక్కడుందో తెలుసుకొని ఈ తాగుబోతుడికి అప్పగించేమే అనుకో, సగం పని పూర్తవుతుంది. ఏం జరిగింది? చాలా కంగారుగా వచ్చినట్టున్నావు బావా. మెంటల్. ఏదో టెన్షన్ అర్జెంట్ అన్నావు, ఇక్కడికి వస్తే ఇంత కూల్గా ఉన్నావేంటి? అసలేంటి విషయం? చెప్తాలే కానీ రా కూర్చో. అరే, అర్జెంట్ అని పిలిచి నానుస్తావేంటే? అక్కడ మృదుల ఒక్కటే ఉంది. త్వరగా వెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది. తొందరగా చెప్పవే, నీకు దండం పెడతాను. ఓ, బాగున్నావు బావా. రేపు పెళ్ళయ్యాక కూడా ఇట్లనే కంటిన్యూ చేయి. అర్ధరాత్రి పిలిచి కామెడీ చేస్తావేంటే? కొట్టానంటే చిన్న మెదడు చితికిపోతుంది. కూల్ బావా. చెప్తావా లేదా? చెప్తాను. చెప్పు మరి. ఏం లేదు బావా, నేను నిన్ను ప్రేమించిన తర్వాత, నువ్వు నా అత్త కొడుకు అని తెలిసిన తర్వాత, మన పెళ్లికి పచ్చ జెండ పడ్డాక మొదటిసారి రేపు మీ ఇంటికి రాబోతున్నాను కదా. అందుకని ముందు రోజు రాత్రి నేను మీ ఇంటికి రావాలా? అదేమన్నా రూలా? చెప్పేది పూర్తిగా విను బావా. సరే చెప్పు. ఏంటి ఇది? గోరింటాకు బావా. నీ చేతులతో గోరింటాకు పెట్టించుకొని మీ ఇంట్లో అడుగు పెట్టాలని ఏదో చిన్న కోరిక కలిగింది బావా. పెట్టవా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీలో ఈ యాంగిల్ కూడా ఉందంటే వావ్, నువ్వు కూడా అమ్మాయిలా ఆలోచిస్తున్నావు. ఏమన్నావురా బావా? నేను అమ్మాయిని కాదా? అమ్మాయి లెక్క కనిపిస్తలేనా? ఓ ఆగా, కనిపిస్తున్నావే, కనిపిస్తున్నావు. ఆగిపో. అయితే పెట్టు.
ఏ మెంటల్ గోరింటాకు మొహానికి రాసుకోరే. ఆగాగు. ఎంత ముద్దొస్తున్నావురా బావా. ఆ, అది ఆ, అది 1 కేస్ బావా. హై, తింగరదనప్పో. మా ఫ్రెండ్స్ ఏడ్పిస్తున్నారు బావా. ఇంకా KHRL స్టార్ట్ చేయలేదా, మ్యారేజ్ సెట్ అయింది కదా అంటున్నారు. KHRL KHRL ఏంటే? అయ్యో యూ ట్యూబ్లైట్. K for kiss kiss kiss, H for hug hug hug, R for romance romance, L for lip lock. అమ్మా ఓవా, చాలా ఉంది నీ దగ్గర. ఇవ్వచ్చు కదా. సరే రెడీయా? కోడి మొహందానా, కల్లోకి వెళ్ళావంటే? బావా ఒక ముద్దు పెట్టొచ్చు కదా. మూతి పగులుతుంది. ఏమన్నా? ఆ, పెట్టడం అయిపోయింది అంటున్నాను. థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ బావా. మ్మ్. ఇప్పుడైనా ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా బావా. ఎప్పుడు? నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను కదా, ఆ ముడికి ముడికి మధ్య గ్యాప్లో చెప్తాను. ఛీ, వేస్ట్ బావ నువ్వు. చూడ్డానికి రొమాంటిక్ గా కనిపిస్తావు కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా రొమాంటిక్ యాక్షన్ ఉండదు. మెంటల్. రొమాన్స్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పుట్టేది కాదే. సరే నేను బయలుదేరుతాను, అక్కడ మృదులా టెన్షన్ పడుతూ ఉంటుంది. సరేనా? బాబా బాబా, ఏంటే? ఈ కవర్ తీసుకెళ్ళు. ఏంటి అది? మృదుల కోసం బావా. నా జీవితంలో ఏ సంతోషం ఉన్నా అదే సంతోషం మృదుల జీవితంలో కూడా ఉండాలి. నేను ఇక్కడికి ఫస్ట్ టైం హ్యాపీగా వస్తున్నా కదా, అది కూడా హ్యాపీగా ఉండాలి బావా. నాలాగే అందంగా గోరింటాకు పెట్టుకోవాలి, నాలాగే బాగా రెడీ అవ్వాలి. అందుకే తన కోసం గోరింటాకు కూడా విడిగా పెట్టినా. సూపరే నువ్వు. ఒకరి కోసం ఒకరు పుట్టడం అంటారు చూసావా, మిమ్మల్ని చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. నేను దానికోసం పుట్టినో లేదో తెలియదు కానీ అది మాత్రం నా కోసమే పుట్టింది బాబా. అది నాకు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది మృదుల కాలి కోటి కూడా సరిపోదు. అది సూపర్ బాబా. బాబా గోరింటాకు పెట్టుకోమంటే నాకెందుకు అది ఇది అంటది. ఎట్లనైనా సరే ఒప్పించి అది గోరింటాకు పెట్టుకునేలా చేయాలి. రేపు నేను వచ్చేసరికి దాని చేతులు గోరింటాకుతో పండలేదనుకో, అయిపోద్దంతే. సరే సరే, అంతగా ఒప్పుకోపోతే నేనే బలవంతంగా పెట్టేస్తాను. సరేనా? సో స్వీట్ ఆఫ్ యూ. ఓకే. ఓకే బాయ్. బాయ్. నా బంగారు తల్లి ఎక్కడా? చిన్నప్పుడు వాడు తాగుడు కోసం నేను నమ్మేయాలనుకున్నాడు. ఆ దేవుడికి నా బంగారు తల్లినిచ్చి పెళ్లి చేయాలా? భారతీదేవి గారు నిశ్చితార్థ పొంగరం మీకు ఇచ్చిరామన్నారమ్మా. వావ్,
చాలా బాగుంది. నేను వెళ్ళొస్తానమ్మా. సరే. ఈ రింగ్ మధుకి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మధు, నాన్న మధు, నాన్న మధు, ఇక్కడేం చేస్తున్నావు? నిన్నే. ఏంటే నువ్వు నా ఇంట్లో? నిన్నే 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 మాట్లాడు. ఎవరు తీసుకొచ్చారు నిన్ను? చెప్పు చెప్పు చెప్పు. ఎంత ధైర్యమే నీకు? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. నిన్ను ఎక్కడికి వెళ్ళావు నాన్న? నేను బాల్కనీలోనే ఉన్నానమ్మా. ఏంటమ్మా? నీ ఎంగేజ్మెంట్ రింగ్ మీ అత్తయ్య పంపించింది నాన్న. నచ్చిందో లేదో చూడు. వావ్, నువ్వు సెలెక్ట్ చేశాక బాగోకుండా ఎలా ఉంటుందమ్మా? సూపర్ అమ్మా. ఏంటో నాన్న, అన్నీ హడావిడిగా జరిగిపోతున్నాయి. అన్నయ్య వాళ్ళతో కలిసిపోవడం, మీ పెళ్లి గురించి అనుకోవడం, ఏంటో అన్ని సంతోషాలు ఒకేసారి. ఇంట్లో జరుగుతున్న మొదటి శుభకార్యం చాలా చాలా గ్రాండ్గా చేయాలి నాన్న. మా అన్నీ బాగానే జరుగుతాయి, సరేనా? సరే. ఏంటన్నా ఇది? అమ్మా అది నేను చెప్తానమ్మా. అవన్నీ అన్నయ్య గుండెల్లోని ప్రేమకి తీపి గుర్తులు.
ప్రేమేంటి నాన్నా? మానసితో పెళ్ళంటే ఓకే అన్నావు. ఇప్పుడు ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తే బావుంది అన్నావు. మళ్ళీ ప్రేమేంటి? అమ్మా, కంగారు పడకమ్మా. అన్నయ్య మనసులో ఉన్నది, అన్నయ్య మనసులో ఈ తీపి గుర్తుల్ని మిగిల్చింది మానసినే. నిజమా? నిజంగా ఇవన్నీ మానసి ఇచ్చిందా? అవునమ్మా. మానసి ఏదో అల్లరి పిల్లే అనుకున్నాను గాని ఎంత సున్నితమైన మనసుందా? నా బంగారు కోడలు. నీవెవరు ఈ గుండె లోతున? నీవల్లే మధుర యాతన. వెరీ నైస్. హార్ట్ టచింగ్ గా ఉంది. అన్నయ్య పాడితే ఇంకా బాగుంటుందమ్మా. అవునా? ఏది ఒకసారి పాడినానా? అమ్మా, ఇప్పుడా? పాడినానా? కమాన్ బ్రో. నీవెవరే నా గుండె మాటునా, నీ వల్లే మధురయాతనా, వినలేవా నా ఈ నివేదన, నీ వశమై నా ప్రాణమేగా, తెలిమంచులోన చూపు కన్న బొమ్మ నీవుగా, తడిమేంతలోనే తేలిపోవు నీ రూపుగా, ఈ భావనే వేదనయ్యదనాలపించగా, చెలిగూసులే ఆశలై కథనే రచించగా. చాలా బాగుంది నాన్న. నిన్ను ఒక్క మాటైనా అడగకుండానే మా అన్నయ్యకి మాటిచ్చేశాను. నీకు మానసి అంటే పూర్తిగా ఇష్టం ఉందో లేదోనని మనసులో ఏదో మూల చిన్న డౌట్ ఉండేది నాన్న. ఇప్పుడది పూర్తిగా తీరిపోయింది. నిజంగా ఇంత మంచి మనసు, ఇంత మంచి ఆలోచనలున్నమ్మాయి నీ భార్యగా దొరకడం నీ అదృష్టం నాన్న. సో నా కోడలు ఆల్రౌండర్ అన్నమాట. మృదుల కోసం బావా. ఈ బ్యాగ్ ఏంటి?